అర్హులైన రైతులందరికీ రేపటిలోగా రైతు భరోసా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వేడుకలు జరుపుకోవాలని మంత్రుల పిలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం, బనకచెర్ల కాళేశ్వరం ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ, నెల రోజుల గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం, తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం. రేపు గాంధీ భవన్లో కీలక సమావేశాలు, పీసీసీ రాజకీయ వ్యవహారాలు సలహా కమిటీల భేటీ, నేతల వ్యవహార శైలిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఆపరేషన్ సింధులో భాగంగా కొనసాగుతున్న భారతీయుల తరలింపు, ఇజ్రాయెల్ నుంచి భారత్కు పయనమైన 443 మంది భారతీయులు. పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు, తాజాగా ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, ప్రతిదాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో పంత్, రాహుల్ శతకాలు, భారీ స్కోరు దిశగా భారత్, ఫలితం కోసమే ఆడుతున్న టీమిండియా.